ఇంతకాలం నిరీక్షించా, ఓర్చుకుని ఇంకొక గడియ అన్నట్టు తాళుకో. దేవుడు తిప్పే మలిపెండు నీకు అర్థమైద్ది. ఏం అందిస్తాడో కూడా నువ్వు గుర్తుపడతావు, పొందుకుంటావు. అప్పుడు నువ్వు ఈ రోజుని, ఈ గంటని, ఈ గడియని గుర్తుపెట్టుకో, రాసుకో, నీ డైరీలో రాసుకో. దేవుడు సిద్ధపరిచింది అందినన్నాడు ఒక సాక్ష్యంగా దేవుని మహింపరచు. చెప్పు, విశ్వాసంతో చెప్పు, ఉందా లేదా, ముందే సిద్ధపరచబడిందా లేదా? ఇంకేం డౌట్ లేదుగా. ఆ నాస్తికుడికి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వట, మరి నిశ్చయముగా నీకు అందాల్సిన దాన్ని మొత్తాన్ని కూడా దేవుడు నీకు అందుబాటులోకి తెస్తాడు. అది నీ పిల్లల విషయమో, నీ పర్సనల్ విషయమో, నీ శరీర సంబంధమైన అక్కర్లకు సంబంధించిందో, ఆత్మీయ అక్కర్లకు సంబంధించిందో, అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు, నాకు తెలియదు. కానీ ఆయన పలికించిన మాట ఇప్పుడు నేను పలుకున్నా, జరిగింది. నా నిశ్చయత, నా నెమ్మదికి కారణం అదే. నాకేదో అది కావాలి, ఇది కావాలి, బోల్డని అవసరతలు ఉన్నాయి, బోల్డని టెన్షన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ నిజంగా నేను ఏమగునో అని ఆలోచిస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ చేరుతా. అవన్నీ దేవుడు నాకు ముందే సిద్ధపరిచాడని నమ్మి, యెహోవా ఈరే. చెప్పు, ఎవరు? యెహోవా ఈరే. ఆ ఘట్టంలో, ఆ ఘడియలో, ఆ పర్వతం మీద ఆయనే చూసుకుంటాడు. ఆయనే. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు, ఏదైనా ముందే, డౌట్ లేదుగా.